Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Boss, one stop destination for all my girls out there. ఈ వీడియో మీరందరూ అడిగినట్టు కొరియన్ బ్రాండ్స్ ని కూడా ట్రై చేయమని కొంతమంది నాకు కమెంట్స్ లో చెప్పారనమాట. సో నాకు అప్పుడు అనిపించింది లైక్ నేను ఎందుకు ఇంతవరకు కొరియన్ బ్రాండ్స్ ఒకటి కూడా యూజ్ చేయలేదు అని చెప్పి వెంటనే కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను పర్చేస్ చేశాను. ఇది హౌల్ లాగా అనుకోవచ్చు లేదా ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో అని కూడా అనుకోవచ్చు అనమాట. సో నేను కొన్ని బ్రాండ్స్ నుంచి తీసుకున్నాను అనమాట. నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ నాకు తెలిసిన కొన్ని ప్రోడక్ట్స్ బాగా వైరల్ అయిన ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. అవి నాకు ఎలా అనిపించాయో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇంకొక డిస్క్లైమర్ కూడా ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకు ఇది చెప్తున్నానంటే కొరియన్ బ్రాండ్స్ అనేది మనకి ఆఫ్ కోర్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. సో నేను తీసుకున్నవన్నీ కొంచెం చిన్న చిన్న ఎంఎల్లో తీసుకున్నాను, బట్ అవి ఏంటంటే మనకు కొంచెం 1000 కానీ 500 కానీ ఆ రేంజ్లో ఉంటాయి అనమాట. సో అందుకే ముందే చెప్తున్నాను, మన ఛానల్లో ఇంత రేంజ్వి మోస్ట్లీ యూజ్ చేయను కదా. సో మీరందరూ కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్స్ యూజ్ చేసి దాని రివ్యూ అడుగుతున్నారు కాబట్టి నేను తీసుకున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వీడియోని స్టార్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే డ్రెస్ లింక్ కావాలి అని చాలా మంది కమెంట్స్ చేస్తారు. సో ఇది వచ్చేసి నేను ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను అనమాట. ఒకవేళ సిమిలర్గా ప్రోడక్ట్స్ ఏదైనా దొరికితే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే యాడ్ చేసి ఉంటాను. సో ఈ వీడియోలో మనం కొరియన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నార్మల్గా నేను విన్నది ఏంటంటే కొరియన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ బేసిక్గా వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ 10 or 11 లేయర్స్ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేస్తారంట. సో మనం అన్ని ప్రోడక్ట్స్ అన్ని లేయర్స్ నేను ఎప్పుడు రికమెండ్ చేయను అండ్ యూస్ కూడా చేయలేదు. నాకు కొన్ని అంటే ఇవి ఇండియాలో బాగా వైరల్ అయ్యాయి అనమాట. సో ఆ ప్రోడక్ట్స్ని అయితే తీసుకున్నాను. క్లెన్జింగ్ ఆయిల్ తీసుకుందామని అనుకున్నాను, బట్ ఇవన్నీ తీసుకునే కాడికి నాకు బిల్ నా బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోయింది. సో మేబీ నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా క్లెన్జింగ్ ఆయిల్ పైన ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నానంటే నేను ఇక్కడ ఒక ప్రోడక్ట్, నాకు పేరు కూడా గుర్తులేదు, ఇక్కడ యాడ్ చేస్తాను. సో నేమ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. అది పర్చేస్ చేద్దామని అనుకుంటున్నాను. దాని కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ 1000 నుంచి 3000 లోపల ఉందన్నమాట. సో నా బడ్జెట్ అంత లేదు కాబట్టి ప్రస్తుతానికి అది స్కిప్ చేశాను. నార్మల్గా నేను యూజ్ చేసే క్లెన్జింగ్ ఆయిల్తో మేకప్ని రిమూవ్ చేసేసి వస్తాను. ఆ తర్వాత ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ మీరు ఒకవేళ బిగినర్ అయ్యి కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్స్ని ట్రై చేయాలని అనుకుంటున్నారు, ఏ ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటే నేను చూపించే ప్రోడక్ట్స్ ఇప్పుడు మనకి బేసిక్ స్కిన్ కేర్ వరకు సరిపోతాయి అనమాట. సో మీరు కావాలంటే ఈ ప్రోడక్ట్స్ని ట్రై చేయొచ్చు. నేను వచ్చేసి ఇవన్నీ అమెజాన్లో తీసుకున్నాను. అండ్ మీరు కావాలంటే నైకా వాటిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ నైకా కానీ టీరాలో కానీ ఉన్నాయి, బట్ నాకు అమెజాన్లో కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చాయి అనమాట వాటితో కంపేర్ చేస్తే. అందుకే అమెజాన్లో తీసుకున్నాను. మీకు కూడా కావాలంటే అమెజాన్ నుంచి ట్రై చేయండి. లింక్స్ వచ్చి అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. నేను ఇవన్నీ ఫస్ట్ టైమే యూజ్ చేస్తున్నాను కాబట్టి నా కంప్లీట్ రివ్యూ ఇవ్వలేను. లైక్ ఫస్ట్ ఇంప్రెషన్ నాకు ఎలా అనిపించిందో దాన్ని అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇవి ప్రాపర్గా యూజ్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించాయో నేను డీటెయిల్గా ఒక షార్ట్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అండ్ నాకు వచ్చేసి క్యూట్ హెడ్ బ్యాండ్ వచ్చేసి ఫేస్ వాష్ తీసుకున్న దానికి వాళ్ళు ఫేస్ షాప్ వాళ్ళు ఇచ్చారనమాట. చాలా క్యూట్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నా స్కిన్ ఇప్పుడు అంత హెల్తీగా లేదు. రీసెంట్గా నాకు ఫీవర్ వచ్చిందనమాట. సో కొంచెం ఫేస్ అనేది డిస్టర్బ్ అయింది. సో అవన్నీ పక్కన పెడితే ఇక మనం స్కిన్ కేర్లోకి స్టార్ట్ అవుదాము. సో డబుల్ క్లెన్జింగ్ మెథడ్ అనేది కొరియన్స్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. అందుకే నేను ఫస్ట్ క్లెన్జింగ్ ఆయిల్ని యూజ్ చేశాను. నార్మల్ ప్లమ్ వాళ్ళది యూజ్ చేస్తాను అనమాట. సో దీంతో తీసేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఫేస్ వాష్ని యూజ్ చేయాలి. సో ఫేస్ వాష్ వచ్చేసి నేను ద ఫేస్ షాప్ నుంచి తీసుకున్నాను. రైస్ వాటర్తో చేస్తారు. ఇది వచ్చేసి కొంచెం స్కిన్ని బ్రైట్ చేస్తుంది అని విన్నాను అనమాట. సో ఈ ఫేస్ వాష్ మీరు కూడా చూసే ఉంటారు. కమింగ్ టు దీని టెక్స్చర్ కొంచెం మనకి ఏంటంటే నార్మల్ ఫేస్ వాషెస్ కంటే కొంచెం థిక్గా ఉందన్నమాట. అండ్ ఈ ఫేస్ వాష్కి ఒక ఫ్రేగ్రెన్స్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి ఫోమింగ్ ఫేస్ వాష్. సో ఫోమ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో కొంచెం తీసుకొని అప్లై చేసుకొని మనం తీసేసుకున్నామంటే సరిపోతుంది. దీని ఫ్రేగ్రెన్స్ బాగుంది యాక్చువల్లీ. రైస్ వాటర్తో చేస్తారు కాబట్టి కొంచెం మన స్కిన్ని బాగా బ్రైట్ చేస్తుంది అని విన్నాను అనమాట. సో నా ఫేస్ ఇప్పుడు ఎలాగో డల్గా ఉంది కాబట్టి ఇది అప్లై చేసుకొని చూద్దాము ఎలా బ్రైట్ చేస్తుందో. ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది ఇందులో ఫ్రేగ్రెన్స్ అయితే చాలా మైల్డ్గా సాఫ్ట్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఫోమింగ్ బాగా వస్తుంది. చాలా మందికి ఏంటంటే ఫేస్ వాషెస్లో ఇలా ఫోమింగ్ వస్తే నచ్చుతుంది అనమాట. ఫేస్ పైన ఉన్న డర్ట్ కానీ అంత నీట్గా వచ్చేసినట్టు. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పినట్టు నార్మల్గా కొన్ని ఫేస్ వాషెస్ ఎలా అంటే ఫేస్ని చాలా డ్రై చేస్తాయి అనమాట. బట్ ఇది అలా లేదు, మంచిగా మాయిశ్చరైజింగ్గానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీప్గా క్లీన్ చేస్తుంది అన్నారు. నాకేం పెద్దగా డిఫరెన్స్ తెలియట్లేదు, బట్
ఈ పార్ట్‌లో నాకు కొంచెం బ్రైట్‌గా అనిపిస్తుంది. మిగతా అంతా నార్మల్‌గా ఉంది. జస్ట్ ఈ పార్ట్ మాత్రం నాకు బ్రైట్‌గా కనిపిస్తుందనమాట. సో, ఇది ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఈ ఎమల్షన్‌ని యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో, ఇది కూడా నేను ఫేస్ షాప్ నుంచే తీసుకున్నాను. రైస్ సెరమైడ్స్ మాయిశ్చరైజింగ్ ఎమల్షన్ అనమాట ఇది. స్కిన్ బ్యారియర్‌ని బాగా రిపేర్ చేస్తుందనమాట. సో, నా స్కిన్ బ్యారియర్ ఇప్పుడు ఎంత డ్యామేజ్ అయిందో మీ అందరికీ కనిపిస్తుంది కదా! సో, నా స్కిన్‌ని నేను వెనక్కి తీసుకురావాలంటే ఇలాంటి స్కిన్ బ్యారియర్ రిపేర్ ఉండేవి యూజ్ చేయాలన్నమాట. నేనొచ్చేసి దీనిపైన చాలా మంచి రివ్యూస్ విన్నాను. బావుంటుంది. స్కిన్ బ్యారియర్‌ని బాగా రిపేర్ చేస్తుంది అని చెప్పి. సో, అందుకే ఒకటి ట్రై చేద్దామని తీసుకున్నాను. జస్ట్ అప్లై చేసుకొని చూస్తాను. హాఫ్ ఫేస్‌కి అప్లై చేసుకొని ఇటుపక్క ఫేస్‌కి లైక్ ఇది మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ స్కిన్‌ని సాఫ్ట్ చేసి గ్లోయింగ్‌గా చూపిస్తుంది. మాయిశ్చర్‌ని లాక్ చేస్తుంది అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో, చేస్తుందో లేదో చూద్దాం. కొంచెం ఇటుపక్క మాయిశ్చరైజింగ్‌గా ఉందనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మాయిశ్చర్‌ని లాక్ చేస్తుందన్నారు. సో, ఇంతకుముందు మనం మంచి ఫేస్ వాష్ యూజ్ చేసి దానిపైన దీన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ మాయిశ్చర్‌ని ఈ మాయిశ్చర్‌ని లాక్ చేస్తుంది. స్కిన్‌ని గ్లోయింగ్‌గా చేస్తుంది అన్నారు. సో, ఇటుపక్క కొంచెం నార్మల్‌గా ఉంది. బట్ ఇటుపక్క చూస్తే మీకు కొంచెం ఇలా ఇక్కడ మాత్రం గ్లాస్ స్కిన్ కనిపిస్తుంది కదా! సో, వాళ్ళు చెప్పినది వర్క్ అవుతుందనే అనొచ్చు. అండ్ ఇక్కడ అప్లై చేసిన చోట మాత్రమే మీరు చూస్తే లైక్ మంచిగా హైడ్రేట్ అయినట్టు ఉంది కదా స్కిన్. అండ్ నేనైతే దీనిపైన చాలా మంచి రివ్యూస్ విన్నాను. బాగుంటుంది. స్కిన్ బాగా చేస్తుంది. లైక్ మంచిగా హైడ్రేట్ చేస్తుంది. బాగా స్కిన్‌కి వర్క్ అవుతుంది అని చెప్పి. అండ్ మోస్ట్‌లీ చాలా మందికి ఏంటంటే కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి వర్క్ అవుతాయి. కొందరికి కొన్ని ప్రొడక్ట్స్ సెట్ అవ్వవనమాట. లైక్ స్నేల్ మ్యూసిన్ అనేది చాలా మందికి సెట్ అవ్వకుండా అలర్జిక్ రియాక్షన్స్ వచ్చినవి కూడా చాలా మంది ఉన్నారు. బట్ నాకు స్నేల్ మ్యూసిన్ అనేది సెట్ అయిందనమాట. మంచిగా వర్క్ అయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం స్నేల్ మ్యూసిన్‌ని యూజ్ చేద్దాము. ఆఫ్‌కోర్స్ నేను కోసారెక్స్ నుంచి తీసుకున్నాను. ఆల్మోస్ట్ నేను హాఫ్ బాటిల్ వరకు యూజ్ చేసేసాను. ఇది చాలా చాలా బావుంటుంది. అండ్ అప్లై చేసుకునేటప్పుడు కూడా చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తుంది నాకు. సో, దీని రివ్యూ నేను ఒక డీటెయిల్ షార్ట్‌లో కూడా అప్లోడ్ చేశాను. ఫస్ట్ ఇది అప్లై చేసి చూపిస్తాను. ఇది ఎంత హైడ్రేషన్‌ని యాడ్ చేస్తుందో స్కిన్‌లోకి ఒక్కసారిగా. సో, స్నేల్ మ్యూసిన్ అనేది అందరికీ కూడా సెట్ అవ్వదనమాట. సో, ఒకసారి చూసి అప్లై చేసుకోండి. సో, అందుకే నేను చెప్తున్నాను. ఈ స్నేల్ మ్యూసిన్ మనకి పెద్ద ఎంఎల్ వచ్చేసి ₹1000 అలా ఉంటుంది. నేను ఇది 500కో 600 అలా తీసుకున్నాననమాట. ఇది వచ్చేసి మనకి 30 ఎంఎల్ ప్రోడక్ట్. సో, 30 ఎంఎల్ ప్రోడక్ట్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో సరిపోతుంది. సో, ఫస్ట్ తక్కువ ఎంఎల్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే ఈ స్నేల్ మ్యూసిన్ ట్రై చేశారంటే మీరు ఇంకొక ప్రోడక్ట్ అప్లై చేసుకోవాలి అనే థాట్ కూడా రాదనమాట. అంత హైడ్రేటింగ్‌గా చేస్తుంది స్కిన్‌ని. కొరియన్ ప్రొడక్ట్స్ పైన పెద్దగా ఐడియా లేదనమాట. సో, రీసెంట్‌గా నేను రీసెర్చ్ చేస్తుంటే ఈ ప్రొడక్ట్స్ నాకు తెలిసాయి. ఒకవేళ మీరు ఏదైనా ప్రొడక్ట్స్‌ని యూజ్ చేస్తున్నారు, మీకేదైనా బాగా వర్క్ అయిందంటే నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. మేబీ ఇంకొక వీడియోలో నేను ఆ ప్రొడక్ట్స్‌ని ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫేస్ షాప్ నుంచే రైస్ సెరమైడ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ని తీసుకున్నాను. సో, ఈ ప్రోడక్ట్ అనమాట. ఈ ప్యాకేజింగ్ అయితే నాకు చాలా క్యూట్‌గా అనిపించింది. సో, మాయిశ్చరైజర్ మాత్రం నేను ఒక 2-3 టైమ్స్ యూజ్ చేశాను. సో, ఓవర్ నైట్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే చూస్తే నా స్కిన్ మంచిగా హైడ్రేటింగ్‌గా అనిపించిందనమాట. దిస్ ఈజ్ సెరమైడ్స్ మాయిశ్చరైజర్. మీ అందరికీ తెలుసు నాకు సెరమైడ్స్ మాయిశ్చరైజర్స్ అంటే ఎంత ఇష్టమో. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాటన్‌కి సెరమైడ్స్ మాయిశ్చరైజర్ ఎంత యూజ్ చేశానో మీ అందరికీ తెలుసు. మోస్ట్‌లీ నన్ను చూసి కూడా మీలో చాలా మంది ట్రై చేసి బాగుంది అని చెప్పి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ కూడా చేశారనమాట. సో, నాకు సెరమైడ్స్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అంటే చాలా నచ్చుతాయి. చాలా మంచిగా హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుందనమాట స్కిన్‌కి. సో, సెరమైడ్స్ ఉండడం వల్ల మన స్కిన్ అనేది ఇంకా చాలా హెల్తీగా కనిపిస్తుంది. ఫేస్‌ని చూస్తే ఇప్పటికే మనకి ఆ గ్లాస్ ఫినిష్ అనేది వస్తుంది. సో, ఇలా హైడ్రేటింగ్ మోస్ట్‌లీ కొరియన్స్ ఏంటంటే ఇలాంటి హైడ్రేటింగ్ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ గ్లాస్ స్కిన్ అనేది వస్తుందనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడానికి. ఇది చాలా వైరల్ అయింది. అదేంటంటే బ్యూటీ ఆఫ్ జోసన్ నుంచి సన్ స్క్రీన్ అనమాట. ఈ సన్ స్క్రీనే నాకు ₹1000 పడింది. ఈ ఒక్క సన్ స్క్రీనే. సో, ఇంత కాస్ట్‌లీగా ఎందుకుంది? ఇది ఎందుకు ఇంత కాస్ట్‌లీ అయినా వైరల్ అయింది అని తెలుసుకోవాలి అని చెప్పి తీసుకున్నాను. సో, ఇది వచ్చేసి మనకి డ్యూయీ ఫినిష్ ఇస్తుంది ఆఫ్‌కోర్స్. సో, కొంచెం అప్లై చేసుకొని చూస్తాను. నేనేంటంటే మ్యాట్ ఫినిష్ వస్తుంది అనుకున్నాను. బట్ ఇది మంచిగా మనకి డ్యూయీ ఫినిష్ అనేది ఇస్తుంది. సో, ఇక్కడ చూడొచ్చు మీరు ఇటుపక్క పార్ట్‌కి, ఇటుపక్కకి ఇక్కడ చూడండి లైక్ గ్లాస్‌గా కనిపిస్తుంది కదా! మాయిశ్చరైజ్ చేస్తూ అలానే సన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుందని చెప్పారు. సో, ఆఫ్‌కోర్స్ యెస్ ఇది చాలా హైడ్రేటింగ్‌గా ఉంది. అలానే మాయిశ్చరైజింగ్‌గా కూడా ఉంది. సో, సన్ ప్రొటెక్షన్ వచ్చేసి ఇందులో మనకి 50+ PA
4+ ఉందన్నమాట. సో యూవీఏ అండ్ యూవీబీ ప్రొటెక్షన్ కూడా ఉంది ఇందులో. సో SPF 50 ఉంది కాబట్టి బిగ్ థమ్స్ అప్. ఇది స్కిన్ పైన లైట్ వెయిట్గా ఉంటుంది అన్నారు. సో స్కిన్ పైన లైట్ వెయిట్గా ఉంది అండ్ ఇదేమంత గ్రీజీగా కూడా అనిపించట్లేదు. సో స్కిన్లోకి అయితే నీట్గా బ్లెండ్ అయిపోతుంది అండ్ క్విక్గా అబ్జార్బ్ అయిపోతుంది. మీరు చూడొచ్చు జస్ట్ సెకండ్స్లో అబ్జార్బ్ అయిపోయి అండ్ వైట్ కాస్ట్ అయితే అస్సలు లేదు. అండ్ వీళ్ళు చెప్పిన ప్రతి ఒక్క విషయం ఇందులో ఉందన్నమాట. లైక్ ఇది లైట్ వెయిట్గా ఉంటుందని చెప్పారు, అలానే డ్యూ ఫినిష్ ఇస్తుందని చెప్పారు, అలానే మనకి మంచి గ్లో ఇస్తుంది, హైడ్రేట్ చేస్తుంది అండ్ అలానే వైట్ కాస్ట్ లేదు, ఈజీగా బ్లెండ్ అవుతుంది స్కిన్లోకి అన్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందుకే అంత వైరల్ అయిందేమో. అండ్ 1000 రూపీస్ ఒక్క సన్ స్క్రీన్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ ఒకవేళ మీరు యూజ్ చేయాలి, కొరియన్ మీకు పిచ్చి అంటే డబ్బులు సేవ్ చేసుకొని ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఇన్వెస్ట్ చేయండి. సో అన్నీ ఒకటేసారి కొనమని నేనైతే రికమెండ్ చేయను. మీకు ఒకవేళ పాకెట్ మనీ ఉంది అంటే లైక్ ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తే మన స్కిన్ కూడా అలానే ఉంటుందన్నమాట. సో అన్నీ ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం మనీ సేవ్ చేసుకొని ఒక్కొక్క ప్రోడక్ట్ని తీసుకున్నామంటే మనం మనీ ఇన్వెస్ట్ చేసినట్టు అంతగా తెలియదు అనమాట. సో నాలాగే ఇప్పుడు బల్క్గా కొన్నారంటే నేను ఆ క్లెన్జింగ్ ఆయిల్ కొనడానికి ఆలోచించాను అనమాట. అదే ఒక్కొక్కసారి కొనింటే దాని గురించి కూడా ఆలోచించాను నేను. బట్ ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా క్లెన్జింగ్ ఆయిల్ని అయితే తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి లిప్ కేర్. సో లిప్ కేర్ కోసం నా దగ్గర లెనేజ్ లిప్ మాస్క్ ఉంది. సో దాన్ని నేను రివ్యూ కూడా ఇచ్చాను, కార్డ్స్లో ఇచ్చింటాను, ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఇంకొక లిప్ బామ్ కూడా బాగా వైరల్ అయింది, కొరియన్ వాళ్ళది. సో అదేంటంటే వన్ థింగ్ అనమాట. సో ఈ బ్రాండ్ నుంచి నేను ఈ లిప్ బామ్ ట్రై చేద్దామని అనుకున్నాను. ఇది నేను ఒక 2 to 3 టైమ్స్ యూజ్ చేశాను. ఈ లిప్ బామ్ మీరు చూసారంటే చాలా థిక్గా ఉంటుందన్నమాట. బట్ లిప్స్ పైన నాకు హెవీగా అనిపించలేదు. సో జస్ట్ కొంచెం తీసుకొని అప్లై చేసుకున్నామంటే మంచిగా హైడ్రేట్ చేస్తుంది. ఇది చూడడానికి థిక్గా ఉంటుంది బట్ అప్లై చేసుకున్న తర్వాత లిప్స్ పైన మంచి హైడ్రేషన్ ఇస్తుంది అనమాట. అండ్ మీకు ఒకవేళ డ్రై లిప్స్ ఉన్నాయి అంటే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఓవర్ నైట్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే చూస్తే హెల్తీగా ఉన్నాయన్నమాట నా లిప్స్ అనేది. అడిగితే మీకు ఒకవేళ చాలా డ్రై లిప్స్ ఉన్నాయి అండ్ చాప్ లిప్స్ ఉన్నాయి అంటే ఈ లిప్ బామ్ కానీ లెనేజ్ లిప్ బామ్ కానీ బాగా వర్క్ అవుతాయి. ఇది వచ్చేసి కొంచెం ఇంకా మీకు హెవీ చాప్ లిప్స్, హెవీ డ్రై లిప్స్ అంటే ఇది లిప్స్ పైన లైట్గా ఉండి దాన్ని చేసే వర్క్ అనేది ప్రాపర్గా చేసేస్తుంది. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత లిప్స్ చూడడానికి కొంచెం ప్లంపింగ్గా కనిపిస్తాయి అనమాట. ఓవరాల్ స్కిన్ కేర్ రొటీన్ అనేది అయిపోయింది అనమాట. సో అన్ని కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్స్ని అయితే యూజ్ చేశాను. అండ్ మీరు నా స్కిన్ని చూస్తే అఫ్ కోర్స్ గ్లాసీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ఇదే ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ రెగ్యులర్గా యూజ్ చేసామంటే అఫ్ కోర్స్ మన స్కిన్ అనేది ఇలానే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేయాలనుకుంటున్న ప్రోడక్ట్ వచ్చేసి ఐ క్రీమ్, అలానే క్లెన్జింగ్ ఆయిల్ యూజ్ చేద్దాము, ఏదైనా ఒక సెరమ్ కూడా తీసుకుందామని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్స్ ఏమైనా ట్రై చేసి ఈ 3 ప్రోడక్ట్స్ నుంచి యూజ్ చేశారు అంటే ఏది బాగుంటుందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి, నేను ఆ ప్రోడక్ట్స్ని తీసుకొని ట్రై చేస్తాను. కొరియన్ స్కిన్ కేర్ చేశాను కాబట్టి కొరియన్ మేకప్కు ట్రై చేద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కొరియన్ పిక్చర్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.